తథావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ధృతరాష్ట్రుడు కూడా మంచి విద్యావంతుడై పరాక్రమవంతుడై ఉన్నాడు. ధనుర్విద్యలో తపస్సులో గొప్పవాడయ్యాడు పాండురాజు. లోకంలో ధర్మవేత్తల్లో గొప్పవాడుగా శోభిల్లుతూ ఉన్నాడు మహానుభావుడైన విదురుడు అన్నారు ఇక్కడ. ఈ విధంగా ముగ్గురు యొక్క వైభవాన్ని వర్ణించి చూపిస్తున్నారు ఇక్కడ. అయితే అటు తర్వాత ఈ పాండురాజు పాలనలో ఎలా ఉన్నదయ్యా అంటే, మహానుభావుడు దిగ్విజయ యాత్రకు వెళ్ళి అనేక మంది రాజులతో స్నేహం చేసి శత్రురాజులను ఓడించి విస్తారపరిచాడు సామ్రాజ్యాన్ని. తాను తెచ్చిన సంపదని మొత్తం తీసుకువచ్చి ధృతరాష్ట్రుడికి అప్పగించేటండి. ఎంత సంస్కారం చూడండి. ధర్మబద్ధంగా తాను రాజైనా వయస్సురీత్యా ధృతరాష్ట్రుని గౌరవించి ధృతరాష్ట్రుని అనుమతితో తాను తెచ్చిన ధనాన్ని సత్యవతికి భీష్ముడికి కానుక చేశాడు. అటు తర్వాత విదురులకు కూడా ధనాన్ని పంచి తృప్తిపరిచాడు. అనేక అశ్వమేధయాగాలు చేశాడు. పాండురాజు పాలన, అతడి ధర్మము, అతడి తపస్సు సామాన్యం కాదు. సాధారణంగా మనం పాండవుల కథ వినే తొందరలో పాండురాజు కథ పట్టించుకోం. కానీ ఆ మహానుభావుని గురించి కూడా గ్రహించవలసింది చాలా ఉన్నది ఇక్కడ. అయితే ఆయనకు ఒక్క సరదా ఒకటి ఉన్నదండి. వేట అంటే చాలా ఇష్టం. అరణ్య సంచారం చాలా ప్రీతి కలిగిన అతడు ఒకసారి తన భార్యలతో పరివారంతో కలిసి అరణ్య సంచారానికి బయలుదేరాడు. ఆ అరణ్యంలో వెళుతూ ఉండగా వేట అంటే ఇష్టం గనక ఆ మహానుభావుడు ఒక చోట ఒక మృగ మిథునము అంటే ఒక లేడీ జంట క్రీడిస్తూ ఉంటే తాను చాలా కుతూహలంతో బాణప్రయోగం చేశాడు. ఆ లేళ్లు దెబ్బతిన్నాయి. అందులో ఆ పురుషంగా ఉన్న మృగం కింద పడుతూ ఒక్కసారి పురుష వచనంతో పలికిందిట, ఓరు దుర్మార్గుడా, ఎంత పాపం చేసావు, నన్ను ఈ అవస్థలో నువ్వు హింసించావు గనక నువ్వు దోషివి. అంటే రాజుకి వేట దోషము కాదు కదా అన్నాడు. నిజమే నువ్వు చెప్పినటువంటి మాట, కానీ నేను ఒక ఋషిని. ఆ ఋషినైన నేను నా ఋషి శరీరంతో కామోపభోగములు అనుభవించడానికి సిగ్గువేసి నేను నా భార్య యందు ఇటువంటి రూపం స్వీకరించి మేము ఇరువురము ఆనందంగా ఉన్న సమయంలో నువ్వు ఈ విధంగా బాణప్రయోగం చేసావు. అయితే తెలియక నువ్వు బాణం వేసావు కనుక నీకు బ్రహ్మహత్యాపాతకం రాదు. చూడండి ఎంత విశేషం చెప్పాడు ఇక్కడ. లేకపోయింటే తెలిసి వేస్తే బ్రహ్మహత్యాపాతకం వచ్చేది. తెలియక వేసేవి కనుక నీకు బ్రహ్మహత్యాపాతకం కాదు. కానీ మృగాన్నైనా సరే ఇటువంటి స్థితిలో కొడితే మాత్రం పాపం వస్తుందిటండి. భోజనాన్ని కానీ తన ఇంద్రియాల్ని సుఖంగా అనుభవిస్తున్నటువంటి స్థితిలో మృగాన్నైనా కొట్టరాదు. అది వేట నియమం. వేట నియమం నీకు తెలియదా? ఈ విధంగా నువ్వు చేసావు. అందుకు నువ్వు కూడా ఇటువంటి మళ్ళీ నీ భార్యలతోనైనా సరే సుఖం అనుభవించడానికి సిద్ధపడితే చాలు, ప్రాణం పోతుంది నీకు అని చెప్పించాడు. అతడు కిందముడు అనబడేటువంటి ఋషి ఈ ఋషి శాపంతో వణికిపోయాడు. ఎందుకంటే మంచి వంశాన్ని వృద్ధి చేయవలసిన బాధ్యత కలిగిన పాండురాజుకి ఈ శాపం ఒక అశనిపాతమై భయచకితుడయ్యాడు. చాలా బాధాకరమైన అంశం ఇక్కడ. ఆడ తర్వాత ఆయన భార్యలతో చెప్పాడు, నేను ఇంకా రాజ్యానికి వెళ్ళను. ఎందుకంటే ఇటు నుంచి ఇటు నేను ఇంకా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను. ఎందుకంటే భారతంలో గమనించవలసిన కొన్ని అంశములు ఉన్నాయండి. ఎందుకంటే ఎంత 18 రోజులు చెప్పుకున్నా ఏదో సారాంశం చెప్పాను నేను తృప్తిపడ్డా మీరు తృప్తిపడ్డా భారతం ఎప్పుడూ చెప్పుకోవలసిన గ్రంథమే అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే భారతంలో అడుగడుగున మాటలతో ధర్మాన్ని చెప్తాడు. అందుకే భారతం పంచమవేదం ఎందుకైందంటే వాళ్ళ మాటలు పట్టుకోవాలండి. కానీ మనం సంఘటన ప్రాధాన్యంకి వెళ్ళిపోతాం, కానీ మాటల ప్రాధాన్యం పట్టుకోం. ఉపదేశ ప్రాధాన్యం చూడాలి ఇక్కడ. ఇక్కడ పాండురాజు ఆడిన మాటల్లో సన్యాస ధర్మం అంటే ఏమిటో చెప్తాడు మొత్తం. నేను ఇక్కడి నుంచి గుండు గొరిగించుకుని అన్నీ విడిచిపెట్టి ఇటు నుంచి ఇటే వెళతాను, ఇంకా భోగములు స్వీకరించను. ఎందుకంటే గృహస్థ ధర్మంలో ఉండాలి అంటే సంతానము వృద్ధి జరగాలి. అది నాకు ఇంకా యోగ్యం లేదు. శాపగ్రస్తుడిని అయిపోయింది. పైగా మా నాన్న విచిత్రవీర్యుడు కామం అనేటువంటి వ్యసనానికి లోనై ఆయన ప్రాణాలు కోల్పోయాడు. నేను వేట అనే వ్యసనానికి లోనే నేను పొరపాటు చేశాను అన్నాడు. ఈ రెండిటి ద్వారా ఎంత మహాత్ములైనప్పటికీ కూడా వ్యసనంతో దెబ్బతింటారు అని చెప్తున్నారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంతేకాని ఓహో పాండురాజు కూడా వ్యసనం ఉందన్నమాట అని మనం తృప్తిపడ్డం కాదండి. ఇక్కడ మహాత్ములకే వ్యసనం కాసింత ఉంటే దెబ్బతిన్నారు అంటే ఇంకా ఎంత జాగ్రత్త ఉండాలో చెప్పాలి. ఇక్కడ వరకే. అలాగే ధర్మరాజుకు కూడా జ్యోత వ్యసనం అనుకుంటే పాపం. ముందే చెప్తున్నా, వెంటనే ధర్మరాజును జ్యోత వ్యసనపరుడని అనుకుంటే పాపం. అది ఆ సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. ధర్మరాజు వ్యసనపరుడు కాడు, అక్కడ అంశం అక్కడ ఉన్నది. పాండురాజు మాత్రం అనుకున్నాడు, నాకు మృగయా వ్యసనం వల్ల ఇలా జరిగింది కదా అని బాధపడ్డాడు. పైగా మహాత్ములు కించిత్ దోషాన్ని కూడా పెద్దగా చూసి పశ్చాత్తాపడతారండి. ఇది తెలుసుకోవాల్సింది. మామూలు వాళ్ళు పెద్ద పాపాలను కూడా నాదేం దోషం అని సమర్థించుకుంటూ ఉంటారు. అన్నింటిగా అది తేడా ఇక్కడ. అందుకే మహాత్ముడు తనని తాను పరిశీలించుకుని
చాలా పశ్చాత్తాపడి తాను పూర్తిగా నివృత్తి మార్గంలోకి వెళతాను అని దుఃఖితుడై అంటూ ఉంటే అప్పుడు భార్యలు గొప్ప మాట అన్నారు. నీకు నిజంగా వైరాగ్యం కలిగితే ఆ నివృత్తి మార్గమని ఎందుకంటావు? పైగా ఆయన ఒక మాట చెప్తాడు, మీరు ఇటు నుంచి ఇటు తిన్నగా వెళ్ళిపోండి. ఎక్కడికి? కురు సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ ధృతరాష్ట్రుడు, సత్యవతి, భీష్ముడు అందరూ ఉన్నారు. వారికి చెప్పండి, నేను ఈ విధంగా అన్ని విడిచిపెట్టి విరక్తుండే నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయానని చెప్తూ మీరు అక్కడ రక్షణగా ఉండండి, క్షేమంగా ఉండండి అని వాళ్ళని ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు ఎంత గొప్ప మూర్తులంటే, నువ్వు సన్యాసం స్వీకరిస్తేనే తరిస్తాను ఎందుకు అనుకోవడం? నీకు నిజంగా వైరాగ్యం కలిగితే ఇతర మార్గములు కూడా ఉన్నాయి. నువ్వు వానప్రస్థాన్ని కూడా స్వీకరించవచ్చు వైరాగ్యం కలిగితే. వానప్రస్థాశ్రమ స్వీకారం చేసినప్పుడు భార్యతో భోగాదులు అనుభవించకపోయినప్పటికీ కూడా తపస్సు, దేవపితృకర్మలు ఇవన్నీ చేస్తారు. అప్పుడు మేము నీకు సహకరిస్తుంటాం. మేము కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి నీ సన్నిధిలో ఉంటూ మేము తపస్సు చేసుకుంటూ మీకోసం తపస్సు చేస్తూ నీ తపస్సుకు సహకరిస్తాం. ఇద్దరూ అన్నట్టండి. ఎంత అద్భుతమైన దాంపత్య ధర్మం చూడండి. అందుకే దాంపత్య ధర్మం అంటే కేవలం భోగానుభవం మాత్రమే కాదు, అది తపస్సు, అనుష్ఠానం, వీటికి కూడా సహకరించడం. అందుకే నీ తపస్సుకి, ధర్మానికి సహకరిస్తూ మేము మీతో పాటు ఉంటాం, నువ్వు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించు అనగానే అప్పుడు మీరు చెప్పిన ఈ మాట బాగుంది, నేను వానప్రస్థాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. అప్పుడు వానప్రస్థాశ్రమం అంటే ఏమిటో చెప్తాడండి పాండురాజు. మొత్తానికి పాండురాజు సంభాషణలో మనకి వానప్రస్థ ధర్మం అంటే ఏమిటి, సన్యాస ధర్మం అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ సన్యాస ధర్మంలో కూడా వివిధములైన భేదములు ఉన్నాయి. క్షత్రియులకు కొన్ని సన్యాసాలు నిషేధం, క్షత్రియులకు వానప్రస్థమే విధించబడింది. అందులో కూడా సన్యాసి అయినప్పుడు భార్యల్ని విడిచిపెట్టి వాళ్ళ అనుమతితో తాను సన్యాసిస్తే ఎలా ఉండాలో ఆ విధానాన్నంతటి ఇంతవరకు పాండురాజు చెప్పాడు. ఇప్పుడు వానప్రస్థం మీతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనే దాన్ని వివరించాడు ఇక్కడ. దానితో అప్పుడు భార్యలతో కలిసి అరణ్యం నుంచి క్రమంగా హిమవత్పర్వత ప్రాంతాల వైపు వెళుతున్నాడు. హిమవత్పర్వత ప్రాంతాన్ని అటు రామాయణము వర్ణించింది, ఇటు భారతము వర్ణించింది. యోగానికి, తపస్సుకి, దైవత్వానికి హిమవత్పర్వతమే ఆధారం. అందుకే భారతీయ సంస్కృతి అంతటికీ కూడా గంగా యమునయోర్ మధ్యే ఏ వసంతి తే మునయ, వాళ్లే ఆధారం అండి, వాళ్ళని స్మరించుకోవాలి ఇక్కడ. అలాంటి హిమవత్పర్వత ప్రాంతాల్లో తాను తపోనిష్టలైనటువంటి భార్యలతో కలిసి వెళుతున్నట్ట. ఆ వెళుతున్నప్పుడు క్రమంగా చైత్యరథం అనే అరణ్యాన్ని దాటి కాలకూటము మొదలైన పర్వతాలు దాటి గంధమాదన పర్వతం చేరాడు. ఇవి ఊహతో కూడా వెళ్ళడం కష్టమండి. అలాంటి పర్వతములన్నీ దాటుతూ క్రమంగా ఆ మహానుభావుడు శతశృంగ పర్వతాన్ని చేరుకున్నాడు. ఆ వెళ్ళేటప్పుడు త్రోవలో ఇంద్రజుమ్నం అనే సరస్సు, హంసకూటమనే పర్వత శిఖరం, ఇవన్నీ దాటుతూ శతశృంగం అనే పర్వతాన్ని చేరి అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఆ శతశృంగ పర్వతం వద్ద అనేక మంది మహర్షులు ఉన్నారు. ఆ మహర్షుల యొక్క సాంగత్యంలో తాను ఆశ్రమం నిర్మాణం చేసుకుని వానప్రస్థుకు విధించబడినటువంటి దేవ పితృకర్మలు మొత్తం చేస్తూ మహాతపస్వి అయి ఉన్నాడు. పైగా అక్కడ ఉన్నటువంటి భార్యలు కూడా ఆయనకి సహకరిస్తూ ఉన్నారు. మహర్షుల సేవ చేస్తూ ఆ మహానుభావుడు జితేంద్రియుడై ఉండగా సతుకాలీన మహతా ప్రాప్య నిష్కల్మషం తపః బ్రహ్మర్షి సదృశ పాండు బభూవ భరతర్షభ. బహుకాలం తపస్సు చేశాడు నిష్కల్మషుడైన పాండురాజు. పైగా ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోలేదండి. అక్కడున్న కొందరు బ్రాహ్మణులకి తన దగ్గర, తన భార్యల దగ్గరున్న సంపదంతా దానం చేస్తట. ఎందుకంటే వానప్రస్థంలో ఈ సంపదలు, భోగములు స్వీకార్యములు కాదు, నగర గ్రామ్య భోగములు విసర్జించాలి వానప్రస్థాశ్రమంలో. అందుకే సంపదలని దానం చేసి ఆ విప్రులకు చెప్తారు, మీరు వెళ్ళి కురు సామ్రాజ్యంలో చెప్పండి, ఈ విధంగా మేము పర్వతాల వైపు వెళ్ళి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించామని. ఈ విధంగా తన కబురు పంపి అక్కడ ఆ విధంగా బహుకాలం తపస్సు చేస్తే పాండురాజు ఎలా ఉన్నాడంటే బ్రహ్మర్షులతో సమానమైన తేజస్వి అయ్యాడు. ఇది పాండురాజు యొక్క దివ్యత్వం. ఆ తర్వాత ఒకప్పుడు బ్రహ్మర్షులందరూ కూడా యోగశక్తితో బ్రహ్మలోకానికి వెళుతూ ఉండగా అప్పుడు ఆ మహానుభావుడు వాళ్ళతో అన్నట్ట, మేము కూడా నీతో పాటు వస్తాము. ఇది చెప్పినది పాండురాజు. అప్పుడు ఆ బ్రహ్మర్షులు అన్నారు, కోరుకున్నంత మాత్రాన సరిపోదయ్యా, దానికి తగ్గ యోగ్యత ఉండాలి. ఇప్పుడు నువ్వు బ్రహ్మాది ఊర్ధ్వలోకాలకి రావాల్సిన వాడివి కావు. పైగా ఆ మార్గములు అత్యంత అగమ్యములైనటువంటివి. ఎందుకంటే హిమవత్పర్వత ప్రాంతముల పైనుండే స్వర్గానికి, ఇతర లోకాలకు వెళ్ళడం అనే విధానం మనకి భారతంలో కనబడుతుంది. దానితో మళ్ళీ రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరిపోయారండి. దీన్ని బట్టి స్వర్గలోకం ఎక్కడుందయ్యా అంటే హిమవత్పర్వతంలో అటువైపు వెళ్ళిపోతే టిబెట్ ఉంది కదండి, అదే స్వర్గం అన్నాడు ఒక ఆయన. రీసెర్చ్ పెద్దలు కూడా చెప్తున్నారు, టిబెట్టే త్రివిష్టం అంట. ఇవి ఎక్కడైతే చదివి పాడైపోతామని ముందే ఇక్కడ చెప్తున్నాం. స్వర్గాది లోకాలు ఊర్ధ్వలోకములు.
మరి హిమోత్పర్వత ప్రాంతం నుంచి వెళ్ళారు, ఎందుకు వర్ణించారు అంటే ఈ దేహంతో అక్కడికి వెళ్ళగలిగే శక్తి యోగం ద్వారా సంపాదించుకుని క్రమంగా ఈ దివ్యత్వాన్ని సంపాదించి అటు నుంచి వాళ్ళు ఊర్ధ్వగమనాన్ని యోగ మార్గంలో వెళ్తారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే హిమోత్పర్వతం కొసకు వెళ్ళిపోతే అక్కడ బ్రహ్మలోకం ఒకవైపు, స్వర్గలోకం మరొక వైపు ఉందనే అర్థాలు గ్రహించవద్దు. అవి వాళ్ళు యోగ మార్గంలో అంతరిక్ష గమనం చేసినట్లే వర్ణించారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. మొత్తానికి ఆ వెళుతున్న మార్గములు అగమ్యములు. అసలు ఇప్పటి వరకు మీరు రాగలిగారు శతశృంగం వరకు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళే మార్గములు ఇంకా అగమ్యములు అన్నారు. నిజానికి మనం గంధమాదనం మనం వింటూ ఉంటే హాయిగా ఉంది, కానీ ఆ పరిసరాలకు కూడా వెళ్ళలేమండి. బదరికాశ్రమం నుంచి వసుధార మొదలైన ప్రాంతాలకు వెళ్ళేటప్పటికే మహా కష్టపడాలి. ఇంకా అటువైపు చెప్తున్నటువంటి స్థానములు మామూలు శరీరాలతో వెళ్ళలేం. ఇప్పటికీ యోగులు మహాత్ములు వేల సంఖ్యలో అక్కడ ఉన్నారు. అలాంటి స్థానములు అవి దేవతలు ఋషులు పై ఇక్కడ వర్ణిస్తాడు. ఆ ఋషులందరూ చెప్తారు పాండురాజుతో, అక్కడ ఉన్నటువంటి సామాన్యులు కారయ్యా, సిద్ధపురుషులు ఉంటారు, మహాత్ములు ఉంటారు, దేవతలు ఉంటారు. ఈ మార్గము నుంచి వెళ్ళడం అంత సాధ్యం కాదు. కాబట్టి నువ్వు కష్టపడుకుని భార్యలను కష్టపెట్టకు, ఇక్కడ తపస్సు చేస్తూ ఉండు అంటే తపస్సు చేసి ఏం చేయాలన్నాడు. ఇక్కడ నేను భార్యలతో వానప్రస్తుగా ఉన్నా ఒక బాధ నన్ను బాగా పీడిస్తుంది. ఎందుకంటే మనిషి మొత్తం తీర్చుకోవలసిన రుణములు 3 వేదం ప్రకారంగా. ఇక్కడ 4 రుణములు కూడా చెప్పారండి. 4 రుణములు. 4 రుణముల్లో ఒకటి దేవరుణం, పితృరుణం, ఋషురుణం, 3తో పాటు మనుష్య రుణం అనే మాట చెప్తున్నాడు. ఇవి ఎలాగో అంటే యజ్ఞైస్తు దేవాన్ ప్రీణాతి. ఇప్పుడు తెలిసిందా భారతం ఎందుకు చెప్పుకుంటున్నామో? కథ కోసంగా, ధర్మాల కోసం. యజ్ఞైస్తు దేవాన్ ప్రీణాతి. గృహస్థాశ్రమ ధర్మాలండి ఇవన్నీ తెలుసుకోవాల్సింది. ఇది వానప్రస్థు కూడా చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతివాడు కూడా యజ్ఞముల ద్వారా దేవతల్ని ప్రీతి చెందించాలి. యజ్ఞములు అనగా అగ్నిహోత్రం మాత్రమే కాదు, దేవతారాధనలు ఇవన్నీ కూడా. ఇది తెలుసుకోవాలి. మా పిల్లలకి పెళ్లి చేసేయాలని తొందరపడుతున్నటువంటి తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెళ్లి చేసేసాం, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చూసుకుంటున్నారు, తృప్తిపడిపోతున్నాం, కానీ గృహస్థ ధర్మం వాళ్ళు చేస్తున్నారా అని ఆలోచించండి. ఇక్కడ వాళ్ళు సంధ్యావందనాది కృత్యాలు, పితృదేవతలను తృప్తిపరచాలి, దేవతారాధనలు చేయాలి. అంతేగాని ఇప్పుడేంటండి మాలాగే రిటైర్ అయ్యాక వాళ్ళు ప్రారంభిస్తారంటే వీళ్ళు పాపాత్ములు, వాళ్ళు పాపాత్ములు అర్థం. ఇక్కడ గృహస్థ ధర్మంలో చేయవలసిందంటే యజ్ఞైస్తు దేవాన్ ప్రీణాతి. యజ్ఞముల ద్వారా దేవతల్ని తృప్తి చెందించాలి. అలాగే స్వాధ్యాయ తపస మునీన్. స్వాధ్యాయము ద్వారా, తపస్సు ద్వారా అంటే శాస్త్రాధ్యయనం ద్వారా ఋషుల్ని తృప్తిపరచాలి. పుత్రుల ద్వారా, శ్రాద్ధముల ద్వారా పితృదేవతల్ని తృప్తిపరచాలి. తాము బ్రతుకున్నంతకాలం శ్రాద్ధములు చేయాలి. తర్వాత తమ పుత్ర సంతతి ద్వారా పితరులకి సద్గతులు కల్పించాలి. ఇలా 3 రుణములు తీర్చుకోవడానికి 3 మార్గములు. ఇది వేదము చెప్పింది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందుకే యజ్ఞముల ద్వారా దేవతలను, స్వాధ్యాయము తపస్సు ద్వారా ఋషులను, పుత్రుల ద్వారా శ్రాద్ధముల ద్వారా పితరులను తృప్తిపరచాలి. ఈ 3 రుణములు తీర్చుకున్నవాడే సద్గతికైనా ముక్తికైనా అర్హుడవుతాడు. ఈ రుణాలు తీర్చుకోని వాడికి ఉత్తమ లోకాలు ఉండవు, ఇంకా మోక్షం గురించి చెప్పనే అక్కర్లేదు. ఇక్కడ 4వది అనుశంస్యేన మానవాన్ అన్నాడు. ఇక్కడ అంటే దయతో సాటి మానవులు రుణాన్ని తీర్చుకోవాలి అన్నాడు. దయ అంటే దుఃఖంలో ఉన్నవాడిని ఆదుకోవడం, కావలసిన వాడికి కావలసింది ఇవ్వడం. ఇది దీని ద్వారా మనుష్య రుణం తీర్చుకోవాలి. ఇందులో నేను పితృరుణం తీర్చుకోవడానికి యోగ్యత లేకుండా అయింది, సంతానం లేదు, అందుకు మీరు అనుగ్రహించండి. జీవుడికి ఆ వేదన బాగా మిగిలిందనమాట. అప్పుడు మేము దివ్య దృష్టితో ఆలోచించి చెప్తూ ఉన్నాం, నీకు సత్సంతానం కలుగుతుందయ్యా. ఎవరికీ లేనంత అద్భుత సంతానం నీకు కలుగుతుంది. సామాన్యం కాదు, మాకు దివ్య దృష్టితో కనబడుతుంది. నిష్కల్మషమై దైవ సమానమైన సంతానం నీకు కలుగుతుంది. నువ్వు ఆ సంతాన విషయంలో దుఃఖించడానికే లేదు. అందుకే నేను ఇక్కడ ఉండమన్నావు. నీకు నీ భార్యల ద్వారా సత్సంతానం కలుగుతుంది. దానికి చెయ్యవలసిన ప్రయత్నం నువ్వు చెయ్యు. ఎలా అనేది మొత్తం మేము చెప్తామా అంతవరకు, ఋషులు కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు, మిగిలింది పురుష ప్రయత్నంతో సాధించవలసింది అని చెప్పిన తర్వాత పాండురాజుకు మళ్ళీ ఒక ఆశ. అప్పుడు ఆయన మళ్ళీ తపోనిష్టలు కూర్చున్నాడు. వెళ్ళిన ఋషులు వెళ్ళారు. ఈయన తన ఆశ్రమంలో తాను స్థిరపడి ఒకప్పుడు భార్యతో ఒక మాట అంటున్నాడు, కుంతీదేవితో, నువ్వు నా క్షేత్రానివి, నీ ద్వారా నేను ఇంకా సత్సంతానాన్ని పొందాలి. నా దేహం నీ దేహంతో సంగమించి సత్సంతానం పొందే యోగం లేదు ఋషి శాపం చేత. అందుకు మా తండ్రికి ఎలాగైతే నియుక్త ధర్మము ద్వారా సంతానం కలిగిందో అదేవిధంగా నువ్వు కూడా నియుక్త ధర్మం ద్వారా స్వీకరించు. అనేక మంది ఋషులు మహాత్ములు ఉన్నారు. ఒక ఋషిని యోగ్యుడైన వాడిని మనం ఎంపిక చేసుకుని తద్వారా సంతానాన్ని పొందుదాం అంటే కుంతీదేవి అంగీకరించలేదండి ఆ తల్లి. ఎందుకంటే ఇది అంగీకరించగలిగేది కాదయ్యా అంటూ తాను ముందు అభ్యంతరం చెప్పినది. కానీ తాను నిజానికి 2 చేతులు తలపై పెట్టుకుని ఆయన ప్రార్థన చేసేట, నువ్వు సంతానాన్ని కనాలి,
నా వంశాన్ని నిలబెట్టాలి అని పాండురాజు ప్రార్థన చేసేటండి ఆ తల్లికి. అప్పుడు ఆ తల్లి ఒక్కసారిగా ఆలోచన చేసి, అయితే ఒక మాట ప్రస్తావన చేసి చెప్తూ ఉన్నాను, నాకు ఈ నియుక్త ధర్మం అవసరం లేకుండా సంతానం పొందగలిగే ఒక అదృష్టం ఉన్నది. ఏ ఋషి ఎప్పుడు ఎందుకు అనుగ్రహిస్తాడో తెలియదు, ఋషులకు తెలుసండి, మనకు తెలియదు. అది నాకు అప్పుడు ఆ ఋషి అనుగ్రహించినప్పుడు ఎందుకు ఇచ్చాడో తెలియలేదు, ఎందుకు ఇచ్చాడురా బాబు అని బాధపడ్డ సందర్భం ఉంది. ఇప్పుడు తెలుస్తోంది ఆ ఋషి అనుగ్రహం ఎందుకనమాట. భారతంలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఉత్తమమైనటువంటి సంతానం కలిగించడానికి కుంతీదేవికి మంత్రోపదేశం చేసిన మహానుభావుడు ఎవరు? దూర్వాస మహర్షి. చిట్ట చివరికి భారతంలో అనుశాసన పర్వం చివరికి వెళ్ళేటప్పటికల్లా ఆ దూర్వాస మహర్షి కూర్చున్న రథాన్ని, అశ్వాల్ని తొలగించి రుక్మిణి కృష్ణుడు పట్టి నడుపుతారండి. దూర్వాసుడితో ప్రారంభమవుతూ దూర్వాసుడితో పూర్తి చేస్తూ దూర్వాసుని మహిమను చెప్పారు. ఈ దూర్వాసుడు సామాన్యుడు కాడు, ఆయన మహిమ చెప్తూనే శివుని యొక్క మహిమంతా ప్రస్తావన జరుగుతుంది. అంటే సాక్షాత్ శివాంశ సంభూతుడైన దూర్వాసుడు ఈ మంత్రాన్ని ఇచ్చాడు అంటే, మహర్షి అయిన దూర్వాసుడికి కుంతి ద్వారానే ఉత్తమమైన భరతవంశ విస్తారం జరుగుతుందన్న మహానుభావుడు కానాడు తెలుసు. ఇది మనం తెలుసుకోవాల్సింది. దానిని స్మరించుకుంది కుంతీదేవి ఇక్కడ. అందుకే ఇది నియుక్త ధర్మము కాదు, ఇది మహర్షులైన అనుగ్రహం వల్ల, దేవతల వల్ల కలుగుతున్నది సంతానం. ఇది చాలా దివ్యమైనది. అందుకే నియుక్త ధర్మం అప్పుడు వ్యాపించి ఉన్నప్పటికీ ఇది నియుక్త ధర్మం వల్ల కూడా కలిగింది కాదండి, దేవతల వల్ల కలుగుతున్న సంతానం. అది మర్చిపోరాదు. ఇక్కడ కూడా కుంతీదేవి దేవతల వల్ల పొందుతున్న సంతానం. ఏ దేవత వల్ల ఏ సంతానం పొందాలనేది నిర్దేశించింది పాండురాజు, అది మర్చిపోరాదు. ఆవిడ కుంతీదేవితో ఒక మాట చెప్తాట, నేను కోరుకుంటున్నది ఏంటంటే, ముఖ్యంగా మనిషి శ్రేయస్సుకి లోక శ్రేయస్సుకి కావలసిన ధర్మము. అందుకు ఆ ధర్మము యొక్క అంశతో సంతానం కలిగాలి గనక నువ్వు ఆ ధర్మరాట్టిని ప్రార్థన చెయ్యి నీ మంత్రంతో అని మొట్టమొదటి కోరుకున్నాడు పాండురాజు. అప్పుడు ఆ తల్లి తపస్సు కూర్చున్నదిట. ఆ జగామతతో దేవో ధర్మో మంత్రబలాత్తతః. అప్పుడు ఆ తల్లి మంత్రబలం చేస్తూ ఆ మంత్రానుష్ఠానం చేస్తుంటే మంత్రబలానికి ధర్ముడు అక్కడికి వచ్చాడు. ఎలా వచ్చారంటే, విమానే సూర్య సంకాశే కుంతి యత్ర జపస్థిత విహస్యతాం తతో బ్రూయా కుంతి కింతే దదామ్యహం. ఎలా వచ్చాడో చూడండి. వచ్చినటువంటి ఆ ధర్మదేవుడు అద్భుతమైన విమానం, సూర్యకాంతితో సమానముగా ఉన్న విమానంలో వచ్చాడు మహానుభావుడు. వస్తూ కుంతితో అన్నాడు, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని. నవ్వుతూ మందహాసంతో ఎప్పుడైతే ధర్మదేవుడు అలా అడిగాడో అప్పుడు పుత్రం దేహి, నాకు పుత్రుని ప్రసాదించు అని ప్రార్థిస్తే, ధర్మేణ యోగమూర్తి ధరేణ. ఈ మాటలు చాలా విశేషమైన అంశములండి. ఆ ధర్ముడు యోగమూర్తిని స్వీకరించి అన్నాడు ఇక్కడ. ఆ యోగమూర్తిగా ఉన్నటువంటి ధర్ముడు ఆ కుంతీదేవి యొక్క గర్భమునందు తన యొక్క తేజస్సుని ప్రవేశింపజేశాడు. అతడే యుధిష్ఠిరుడిగా అవతరించాడు. ఇది మనం తెలుసుకుంటున్న ప్రధానమైనటువంటి అంశము. ఎప్పుడైతే ఆయన ఉద్భవించాడో, ఇక్కడ ఒక్కొక్కరి యొక్క ఉద్భవం జరిగినప్పుడు ఆకాశవాణి పలుకు వినబడుతుంటుంది. ఈ సన్నివేశం శ్రవణం చేస్తేనే చాలు ధన్యమవుతామని అధ్యాయం చివరి చెప్తాడు గనక ఈ సన్నివేశం ఈరోజు ఒక అద్భుతమైన ఘట్టం. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది అనేక రహస్యములతో కూడిన అద్భుతమైన జనన వృత్తాంతాలు కనబడుతున్నాయి ఇక్కడ. జాతమాత్రే సుతే తస్మిన్ వాగువాచ శరీరిణి ఏష ధర్మభృతాం శ్రేష్ఠో భవిష్యతి నరోత్తమ. వాగువాచ అశరీరిణి, అశరీర వాక్కు వినబడిందిట. ఇతడు ధర్మము కలిగిన వారిలో శ్రేష్ఠుడు. ఎంతకంటే ధర్మమయుడు ఇంకోడు ఉండడయ్యా. ఇతడు పరాక్రమవంతుడై కాక విక్రాంత సత్యవాక్చైవ. ఇతడు సత్యవాక్కు. రాజా పృథివ్యాం భవిష్యతి యుధిష్ఠిర ఇతి ఖ్యాతః పాండో ప్రథమదస్సుత. ఇతడు మొదటి పుత్రుడు యుధిష్ఠిరుడు. ఇతడు ముల్లోకాలు కీర్తించదగినటువంటి వ్రతముతో, తేజస్సుతో, తపస్సుతో, యశస్సుతో ఉంటాడన్నారు ఇక్కడ. వ్రతం అంటే నియమపాలన. అలా నియమపాలనతో ఉంటాడు ఈ మహాత్ముడు అని చెప్పారు ఇక్కడ. ఇక్కడ కొంచెం మనం ఆలోచించవలసిన చాలా అంశములు ఉన్నాయండి. ఈ ధర్ముడెవరు? ధర్మరాజు గురించి ఎక్కడ మాట్లాడినా ధర్మరాజు ఎవరి అంశాన్ని ప్రస్తావన చేసినప్పుడు ధర్ముడు యొక్క అంశ అని ప్రధానంగా భారతంలో అన్ని చోట్ల కనబడుతుంది. అయితే ఆ ధర్ముడు ఎవరంటే యమధర్మరాజు అని పెద్దలందరూ చెప్పారు. భారతానికి భాష్యం రచించినటువంటి మహాత్ముల్లో ప్రధానంగా మనం గ్రహించవలసింది నీలకంఠ దీక్షితులు. భాగవతానికి శ్రీధరులు ఎలాగో భారతానికి నీలకంఠ దీక్షితులు అటువంటి వారండి, వారిదే ప్రమాణం. నీలకంఠ దీక్షితులు కూడా ఇక్కడ ధర్ముడు అనగా యమరాజు అని రాశారు ఇక్కడ. అంతేకాదు కవిత్రయం కూడా ధర్ముడనగా యమధర్మరాజు అనే రాశారు.
ఆకాశం ఆనందించి దేవతలు కనబడకుండా మాట్లాడేట ఈ మహానుభావుడు సామాన్యుడు కాడయ్యా, ఇతడు అఖండ భూమండలానికి చక్రవర్తి అవుతాడు. యుధిష్ఠిర శకమని ఉన్నదండి, ఆ మహానుభావుడిని శకం వచ్చింది. కలిప్రవహించే పాప శకాలు చాలా వచ్చావు, పట్టుకు వేలాడుతున్నాం మనం. ఏమేనంటే సెక్యులరిజంట్, అదేంటో తెలియదు. ఒక మతం చెప్పినటువంటి వాళ్ళ మతం వాడి పుట్టుక ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటూ, వాటి ప్రకారంగా సంవత్సరాలు చెప్పుకుంటూ, వాళ్ళ మత ప్రకారంగా హోలీడే పెట్టుకున్న దాన్ని మనం వారపు సెలవుగా ప్రకటించుకుంటే ఇంకేమి సెక్యులరిజమో అర్థం కాదు మనకి ఇక్కడ. అంటే తెలుస్తున్నది ఏమిటంటే మన ధర్మాన్ని మనం విడిచిపెట్టి పరధర్మాన్ని అనుసరించడం, వీలైనంత సనాతన ధర్మాన్ని అవమానించడమే మన దేశంలో లౌకికవాదం అయిపోయింది. బాధాకరమైన అంశం ఇది, తెలుసుకోవాల్సినది. యుధిష్ఠిర శకమని ఉన్నది, సామాన్యుడు కాడు, యుధిష్ఠిరుడు చక్రవర్తి. అంతేకాదు, మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు తైత్తిరీయానికి వ్యాఖ్యానం రాస్తూ దివ్యమైనటువంటి ఆనందాల గురించి చెప్తాడు. మానుషానందము, గంధర్వానందం, ఇవన్నీ చెప్తాడు. మానుషానందం ఎవరు అనుభవించగలరయ్యా అంటే అఖండ భూమండలానికి చక్రవర్తి అయి, దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరము కలిగి, పవిత్రమైన ధర్మమయమైన చరిత్ర కలిగి, కోరికనేది లేనిటువంటి మహాత్ముడు ఎవడు, అకామహత ఎవడో వాడు పొందే ఆనందం మానుషానందం. అంటే మనుషులందరూ ఆనందాన్ని పొందలేట. అలాంటి మానుషానందం పొందిన వారిలో ఒక్కడిని ఉదాహరణగా చెప్పండి అంటే ఆదిశంకర భగవత్పాదులు వారు చెప్పినది యుధిష్ఠిర అన్నారు. ఇక్కడ ఆ మహానుభావుడు మొత్తం భారతానికి మనకు ప్రధానంగా ఈ చెట్టే యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ, మర్చిపోవద్దు ఇక్కడ. అందుకే అంత చెట్టుకు మూలం కృష్ణుడు, అది మర్చిపోవద్దు. అందుకే యుధిష్ఠిరుని యొక్క ఉత్పత్తి వచ్చేటప్పటికల్లా ధర్మతత్వాన్ని మనం ఇంత విస్తారంగా చెప్పుకున్నాం.